హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. అందులో భాగంగా ఈరోజు డే 69, అంటే ఆల్రెడీ 68 days కంప్లీటెడ్. అంటే 68 వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అవన్నీ ఫస్ట్ నుండి మీరు చూడాలనుకుంటే, అంటే డే 1 నుండి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు 100 Days 100 Problems అని. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 ఉంటాయి. డే 30 అని, డే 40 అని, డే 50 అని, డే 60 అని. సో వాటిని టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ కూడా చూడొచ్చు. క్లియర్? అదేవిధంగా ఈ వీడియోకి ఎండింగ్లో డే 68 టు డే 70, అంటే ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో అనే లింకులు ఎండింగ్లో ఉంటాయి. ఆ ఎండింగ్లో నుండి కూడా మీరు చూడొచ్చు. ప్రతి వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ డే, నెక్స్ట్ డే వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, అక్కడ నుండి మీరు కంటిన్యూగా ఒక 3 వీడియోస్ చూసేయచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 69. సో ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రాబ్లం 8 marks ప్రాబ్లం. ఓకేనా? ఇది కూడా ప్రాబబిలిటీ నుండి మీకు చెప్పాను కదా. డే 65 నుండి మనం చెప్పుకునేది ప్రాబబిలిటీలోని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అందులో భాగంగా ఈరోజు డే 69, ఈరోజు కూడా ప్రాబబిలిటీలోని 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. 2 కూడా 8 marks, ఒకే విధంగా ఉంటుంది. ప్రీవియస్ వీడియో మీరు కానీ చూసుంటే అందులో చెప్పుంటాను 2 కాయిన్స్ గురించి చెప్పాను. సో అదే మరి ఇప్పుడు ఈ వీడియోలో 2 డైస్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ డై తెలుసు కదా. సో ఇది షేపు, డై షేప్. డై ఏ షేప్లో ఉంటుందని చెప్పాను నిన్న? క్యూబ్ షేప్లో. ఓకేనా? ఇది ఈ డైలో ఏమేమి ఉంటాయి? 6 faces ఉంటాయి. ప్రతి ఫేస్లోనూ ఫస్ట్ దానిలో 1.2, సెకండ్ దానిలో 2.2, థర్డ్ దానిలో 3.2, ఫోర్త్ దానిలో 4 dots, ఫిఫ్త్ దానిలో 5 dots, సిక్స్త్ దానిలో 6 dots ఉంటాయి. సో ఇవి ఫేసెస్. ఇప్పుడు ఈ ఫేసెస్ ఆధారంగా మనం చేస్తాం. దీనిలో కూడా క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేస్తే 2 dice, 1 red and 1 white. 1 red 1 white అంటే కలర్స్ ఇచ్చారు, ఒకటి రెడ్ ఒకటి 2. ఇది ఏదైనా కానివ్వండి, కాయిన్స్ ఎలా అయితే ఉంటుందో అదే మరి ఇక్కడ ఒక్కటి నోట్ చెప్తా చూడండి. ఏమంటే 2 dice ఇచ్చినప్పుడు 1 time డ్రా చేయాలి. ఓకేనా? 2 dice ఇచ్చి 1 time డ్రా చేయడం. ఇక్కడ ఇచ్చారు చూడండి, రెడ్ ఒకటి వైట్ ఒకటి. లేదా 1 die ఇచ్చి 2 times త్రో చేయడం. ఓకేనా? 2 dice ఇచ్చి 1 time త్రో చేయడం, లేదా 1 dieనే 2 times త్రో చేయడం. ఇక్కడంతా పాసిబుల్ అవుట్కమ్స్ అంతా సేమ్. ఈ 2 వాటిల్లోనూ పాసిబుల్ అవుట్కమ్స్ సేమ్. క్లియర్? ఓకే, ఇది ఇంపార్టెంట్, అందువల్ల ఇంకేం లేదు. ఇంతకుముందు కాయిన్స్కి ఏ విధంగా చెప్పానో అదే మరి డైస్ కూడా. సరే, ఇప్పుడు క్వశ్చన్లోకి పోదాం. సో 2 dice చెప్పాడు, 1 red and 1 white ఆర్ థ్రోన్ అట్ ది సేమ్ టైం. చూడండి, సేమ్ టైం అంటే 1 time అని అర్థం. ఆల్ రైట్ డౌన్ ఆర్ పాసిబిలిటీస్ అవుట్కమ్. రైట్ డౌన్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ది సమ్ ఆఫ్ 2 digits appearing on the top of die is 8. ఫస్ట్ 1 8, సెకండ్ 1 13, థర్డ్ 1 less than or equal to 12. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. 3 సార్లు క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి ఫార్ములా 3 times రాయాలి. ప్లస్ ఇక్కడ చూడండి, మామూలుగా అయితే మీకు 4 ఇస్తాడు, బట్ ఇక్కడ 3 ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో చూస్తే రైట్ డౌన్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మనం 2 dice వేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ రాయాలి. ఓకేనా? కంపల్సరీ. ఇది రాయకపోతే మీకు 2 marks కట్ అయిపోతుంది.
రైట్ డౌన్ ఆల్ పాసిబిలిటీస్ అని ఈ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా రాయాలి. ఇదే బిట్ని తనీగా తీసుకొని వచ్చి 2 మార్క్స్గా అడగచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది కదా, అక్కడ రైట్ డౌన్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ థ్రోయింగ్ 2 డైస్ అట్ ఎ సేమ్ టైం. అలా క్వశ్చన్ కొంచెం ముందుకి వెనక్కి మార్చిస్తారు. లేదా చూడండి, 2 డైస్ 1 రెడ్ 1 వైట్ ఆర్ థ్రోన్ అట్ ది సేమ్ టైం, వాట్ ఈస్ ది ఆల్ పాసిబిలిటీ అవుట్కమ్స్ అని పెట్టేస్తారు 2 మార్క్స్. అప్పుడు ఈ బిట్ రాస్తే చాలు. దీనికి రాస్తాను ఆన్సరు చెప్తాను, ఆ ఆన్సర్ రాస్తే సరిపోద్ది 2 మార్క్స్. అలా అన్న అడగచ్చు, ఇలా మొత్తం కలిపి 8 మార్క్స్గా అన్న అడగచ్చు. క్లియర్? ఓకే. ఇంకా 1 మార్క్గా కూడా అడగచ్చు దాన్ని. మనకి ఈ చాప్టర్లో చెప్పాను కదా మీకు, 8 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 1 మార్క్ ఒకటి. ఆ 2 మార్క్స్ దాన్ని 1 మార్క్గా కూడా మార్చచ్చు. సో ఈ పాసిబుల్ మనం చెప్పలేం, 1 మార్క్ అడిగినా అడుగుతారు కాబట్టి అది రాయడం తెలియాలి. రాయడం డెడ్ ఈజీ, నేను చెప్తానండి, ఇబ్బంది లేదు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇంకేం చెప్పాడు క్వశ్చన్లో, మనం సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అపీరింగ్ ఆన్ ది డైస్ అంటే ఇలా డైస్ మీద ప్రతి దానిలో డాట్స్ ఉంటాయి కదా, 2 డాట్స్ 2 డైలో ఉంటుంది కదా, ఆ 2 సమ్ చేస్తే ఫస్ట్ దానిలో చూడండి ఇక్కడ 3 ఉంది, సెకండ్ డైలో 5 పడింది అనుకోండి, ఈ 2 సమ్ చేస్తే 8 వస్తుంది. క్లియర్? లేదు చూడండి, ఫస్ట్ దానిలో 1, సెకండ్ దానిలో 6 సమ్ చేస్తే ఎంత? 7 వస్తుంది. ఇలాంటివి ఉంటాయన్నమాట, అవి రాయమని. వాటిలో 8 to 13 వచ్చేదానికి ప్రాబిలిటీ రాయమని మీనింగ్, ఇంకేం లేదు. డెడ్ ఈజీ. స్టెప్పులు చూడండి, ఇంతకుముందు రాసినట్లు అన్నీ వస్తాయి. ఫస్ట్ స్టెప్ ఏం రాస్తాం? వాడు ఇచ్చింది రాస్తాం. 2 డైస్ 1 రెడ్ అండ్ 1 వైట్ are thrown at the same time. ఓకేనా? రాశామా? దెన్ ది పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్, ఇది ఆన్సర్ అవుతుంది. పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఆర్డర్ చెప్తాను, అదే ఆర్డర్లో రాయడం నేర్చుకోండి, అప్పుడే మీకు ఈజీగా వస్తుంది. జస్ట్ ఏమి లేదు, 2 డైస్ ఉన్నాయి కదా, ఫస్ట్ డైలో 1 పడింది, సెకండ్ డైలో 1, అంటే ఫస్ట్ డై చేంజ్ చూడండి, సెకండ్ డై మాత్రం చేస్తా. ఇలా 1,2 1,3 1,4 1,5 1,6. అంటే చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డైలో కామన్గా ఉంది 1, సెకండ్ డై మాత్రమే చేంజ్ అవుతూ వస్తుంది. ఆ మరి 6కి రాశామంటే సెకండ్ టైము 2 వస్తుంది. ఫస్ట్ డైలో 2 అది ఫిక్స్డ్, సెకండ్ డై మాత్రం మారుతూ ఉంటుంది. సో 2,2 2,3 2,4 2,5 2,6. చూడండి దేని కింద ఆ నెంబర్ వచ్చేటట్టు రాశా. ఇలా రాసుకున్నామంటే కన్ఫ్యూజ్ లేకుండా రాయొచ్చు. అలా కాకుండా ఒక పారాగ్రాఫ్ రాసుకుంటారు కొంతమంది, అలా రాశారంటే ఏది రాశాము ఏది మిస్ అయిందని ఐడెంటిఫై చేయలేము. అందుకోసం నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఫిక్స్డ్ చేద్దాం, 3 చేద్దాం. ఫస్ట్ డైలో 3, సెకండ్ డై చేంజ్. సో ఇది ఈజీగా అయిపోద్ది, మీరు కూడా ఈజీ 1 టైం వినే రాసేయచ్చు. ఇది అంత డెడ్ ఈజీ. 1 మార్కులు అడిగితే రాయడానికి కోసం నేను చెప్పేది, ఇంకేం లేదు. దీనికి ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, రైట్ డౌన్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్. కాబట్టి ఇది రాయకపోతే 2 మార్క్స్ కట్ అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. డెడ్ ఈజీ. మనం రాయడానికి బద్ధకమై రాయలు కొంతమంది, అందువల్ల ముందుగా చెప్తాను, ఇంకేం లేదు. రాయండి టైం పట్టిన, ఎందుకంటే ఇలాంటివే మనకి మంచి మార్క్స్ ఇచ్చే క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ వదులుకోకూడదు మనం. చూడండి నేను చెప్పకుండానే రాసేస్తాను. ఏమి ఫస్ట్ దానిలో ఫిక్స్ చేశా, సెకండ్ దానిలో చేంజ్ చేసుకుంటూ పోతాండ. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. 6 ఈసారి 6,4 6,5 6,6
6. సో రాసేసా. ఇప్పుడు మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారా? చూడండి, ఇలా చూసేటప్పుడు ఫస్ట్ డై ఫిక్స్డ్గా ఉంటుంది. అదే ఇలా చూస్తే సెకండ్ డై ఫిక్స్డ్గా ఉంటుంది. చూడండి, 1 1 1 1 1 1 ఫస్ట్ మాత్రం మారుంటుంది. ఇక్కడ చూడండి 2 2 2 2 2 2 ఫస్ట్ది మారుంటుంది. ఓకేనా? ఇది మొత్తం ఇక్కడ 6 × 6 ఎంత? 36. 36 వచ్చి ఉంటాయి కౌంట్ చేసుకుంటే. ఓకేనా? సరే, ఇప్పుడు అది రాయాలి. దేర్ఫోర్ ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 36. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. అది ఎలా అంటే ఆర్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇలా కూడా రాయొచ్చు. 6 స్క్వేర్ అంటే అర్థం ఏమంటే 6 అంటే డై త్రో చేశాము, స్క్వేర్ అంటే 2 టైమ్స్ త్రో చేశాము అని. ఓకేనా? ఒక డైని 2 టైమ్స్ త్రో చేస్తే 6 స్క్వేర్ 1 మార్క్ బిట్లో పడవచ్చు. అందువల్ల వాళ్ళు చెప్తాను. ఆ 1 మార్క్ బిట్లు కూడా కొన్ని ఇస్తానండి, లాస్ట్లో చేస్తాం. అవి 1 మార్క్ బిట్లన్నీ రాసి క్లీన్గా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కాకపోతే అవి లాస్ట్లో చేస్తాను ఆ వీడియోస్. సరే, ఇక్కడ చూడండి. ఒకవేళ సింగిల్ డై ఇస్తే ఎలా సార్ అనే డౌట్ వస్తుంది. అది ఎలా రాస్తామంటే 6^1 ఈజ్ ఈక్వల్ టు 6 అని రాస్తాం. 1 డైని 1 టైం త్రో చేస్తే. అలా కాకుండా 2 డైస్ని 1 టైం త్రో చేస్తే 6 స్క్వేర్. పాసిబుల్ అవుట్కమ్స్కి ఫార్ములా అది. ఒకవేళ ఫార్ములా అడిగితే కూడా 6^n. ఇవంతా నేను క్లియర్గా మీకు 1 మార్క్ బిట్లో చెప్తానండి, ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 1 అయిపోయింది పాసిబుల్. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 1 ఏమి? 8. 8 అంటే ఈవెంట్ కదా, ఈవెంట్. సో రాద్దాం, ఈవెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్. సేమ్ సెంటెన్స్ ఏం మారలా, ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే సెంటెన్స్. ఈవెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ getting sum of 2 numbers. Sum of 2 numbers is 8. ఓకేనా? దెన్ ఇక్కడ వద్దులేండి, ఇక్కడ రాద్దాం. దెన్ ఆ సమ్ వచ్చే పాసిబిలిటీస్ రాయాలి. దెన్ ది ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్. ఏమేమి చూడండి, వీటిల్లో ఏవి 2 సమ్ చేస్తే 8 వస్తుంది. ఒక్కసారి నేను అండర్లైన్ చేస్తా చూడండి. సో ఫస్ట్ 1 రాదు. ఎలా చెప్పగలిగినానంటే చూడండి, 1 + 6 ఎంత? 7. మనకు కావాల్సింది 8. 2 + 6 8. ఓకే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకెక్కడ వస్తుంది చూడండి, ఇలా 3 + 5 8, 4 + 4 8, 5 + 3 8, 6 + 2 8. అంతే, ఇంకేవి రావు. మీరేమన్నా చెక్ చేసుకోండి. సో ఒక డయాగ్నల్గా ఫామ్ అయింది చూడండి, బాగా ఈజీగానే ఉంటాయి. ఇప్పుడు ఇవి రాస్తే సరిపోద్ది. ఇక్కడ ఏమి? ఫస్ట్ 1 2,6. నెక్స్ట్ది ఖచ్చితంగా ఇవి రివర్స్ చేసి వచ్చుంటాను చూడండి, 6,2 వచ్చిందా? కావాలంటే ఆర్డర్లో కూడా రాసుకునేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏమి? ఇందులో ఒకటి పెరిగి ఇందులో ఒకటి తగ్గి ఉంటుంది. దీనిలో ఒకటి పెరిగి దీనిలో ఒకటి తగ్గి కంటే 3,5 చూడండి, 3,5. నెక్స్ట్ రివర్స్ అవుతుంది 5,3. ఒకవేళ దీనిలో పెట్టలేమనే వాళ్ళ కోసం నేను చెప్పేది. నెక్స్ట్ దీనిలో తగ్గుతుంది, దీనిలో పెరిగింది, అప్పుడు ఏమవుద్ది? 4,4. సార్ 4,4ని కూడా రివర్స్ చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ 4,4 రివర్స్ చేస్తే దీనిలో లేదు, ఒకటే ఉంటుంది ఈక్వల్గా. చూడండి, ఇక్కడ 3,5 రివర్స్ చేస్తే 5,3. బట్ 4,4ని రివర్స్ చేసిన పాసిబుల్ అదే వస్తుంది, అది అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఈక్వల్, ఇవంతా ఈక్వల్ అనమాట. ఈ ఆర్డర్లో రాయడం వల్ల ఇది కూడా యూస్ మనకి. 1,1 2,2 3,3 4,4
5,5 6,6 దాన్ని రివర్స్ చేసినా అక్కడనే ఉంటాయి, మూవ్ అవ్వదు. వచ్చిందా? మొత్తం ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5. ఇక్కడ కూడా చూడండి 1 2 3 4 5. సో అది రాద్దాం. ఏమది? ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఎంత? 5. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ రాసాం 5. సో ఫార్ములా రాద్దాం. P of E, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ వచ్చి 5, పాసిబుల్ వచ్చి 36. ఈ రెండు ఏ టేబుల్లోనూ క్యాన్సిల్ అవ్వదు. అవుతుంది ఏదన్నా టేబుల్లో? అవ్వదు కదా. కాబట్టి అదే దాని ఆన్సర్. అయితే నేను ఆన్సర్ ఇక్కడ రాస్తాను, నాకు ప్లేస్ కావాలి, ఆ ప్లేసు, అందువల్ల 5/36 క్యాన్సిలేషన్ కాదు కాబట్టి అక్కడ రాసి. ఇప్పుడు సెకండ్ వన్ పోతాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? 13. సో ఆ ఈవెంట్ గురించి రాద్దాం. E = ఈవెంట్ ఆఫ్ probability of getting sum of two numbers is 13. సో 13 వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? ఒకసారి చూడండి. 13 వచ్చేదానికి ఛాన్స్ లేదు. ఎలా చెప్పగలమంటే దీనిలో హైయెస్ట్ ఏది? 6,6 కదా. సమ్ చేయండి. 6,6 ఎంత? 12. లీస్ట్ ఇది 1,1 సమ్ చేస్తే 2. సో 2 నుండి 12 దాకే ఉంది, కానీ 12కి అబోవ్ లేదు. అంటే 13 అంటే 12 అబోవ్. సో పాసిబుల్ లేదు కాబట్టి అదే రాద్దాం. దేర్ ఈస్ నో పాసిబుల్, పాసిబుల్ కాదు, నో ఫేవరబుల్. ఫేవరబుల్ అంటే నా ఫేవరెట్ ఈసారి 13. 13 రావడానికి ఫేవరబుల్ ఎక్కడుంది? నాకు లేదు కదా. కాబట్టి దెర్ ఈస్ నో ఫేవరబుల్ అవుట్కమ్. సో ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? ఉందా ఛాన్సు? లేదు, 0. కాబట్టి P of E = ఫార్ములా రాయండి, 0/36 ఫేవరబుల్ బై పాసిబుల్. 0/36 అంటే 0. ఒక్కసారి ఆలోచించండి. ప్రాబబిలిటీ 0 వచ్చిందంటే దాన్ని ఏమంటాము? గుర్తుందా? ఇంపాసిబుల్ ఈవెంట్. పేరు గుర్తుపెట్టుకోండి. పాసిబిలిటీ P of E ప్రాబబిలిటీ వాల్యూ 0 వచ్చిందంటే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే అది పాసిబుల్ అవ్వడానికి ఛాన్సే లేదు. దాన్ని ఏమని పిలుస్తామంటే ఇంపాసిబుల్ ఈవెంట్. 1 మార్క్ బిట్ అనమాట. ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబబిలిటీ వాల్యూ అడిగినాడా అంటే 0. ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబబిలిటీ వాల్యూ అంతా 0. ఇవి బిట్ ఆన్సర్స్. అందుకే ఇక్కడ వచ్చినప్పుడల్లా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది. ఇవంతా కూడా మనకు ఉంటాయిలేండి, వీడియోస్ ఎండింగ్లో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. << 12 అంటే 12కి ఈక్వల్ కావాలి, లేదా <<12 అన్నది. 6,6 హైయెస్ట్ ఎంత? ప్లస్ చేస్తే 12. సో దీనికి ఈక్వల్ అయింది కదా. అంటే ఈ కింద ఉండేవంతా ఏదన్నా సమ్ చేయండి, <12 ఉంటుంది. ఈ 1,1 నుంచి 6,5 వరకు ఎక్కడన్నా మీరు సమ్ చేసి చూడండి, <12 ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. అన్నీ అంటే పాసిబిలిటీస్ అన్నీ ఉంటాయి ఫేవరబుల్లో. అంటే 36 ఉంటుంది ప్రాబబిలిటీలో. అదే ఫేవరబుల్ అవుట్కమ్స్లో ఎన్ని ఉంటాయి? 36 వచ్చేస్తాయి. సో దాని గురించి స్టెప్ రాయాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ రాద్దాం. ఈవెంట్ = ఈవెంట్ ఆఫ్, ఇక్కడ రాయండి, క్వశ్చను మర్చిపోయారు. సో ఇక్కడ 8 అని, ఇక్కడ 13 అని చాలామంది మర్చిపోతారు. సో నాకు ప్లేస్ లేదని నేను రాయడం లేదు.
13 అదేంటో కూడా క్వశ్చన్ మెన్షన్ చేయాలి. బెటర్ రాస్తే ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. సో ఇప్పుడు ఈవెంట్ రాద్దాం. ది ఈ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ probability of getting sum of two numbers less than or equal to 12. Therefore, సో రాద్దాం. 12 వచ్చింది కాబట్టి సో దే ఆర్ ఆల్ ఆఫ్ దెమ్. దే ఆర్ అవేంటో చెప్పాలి. దే ఆర్ ఆల్ ఆఫ్ దెమ్. లేదా మీకు ఇంకా క్లియర్గా రావాలంటే సో ది ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్. ఇలా క్లియర్గా రాసుకోవచ్చు. ఓకేనా? therefore the number of favorable outcome is equal to ఎన్ని 36. ఆల్ ఆఫ్ దెమ్ 36 వచ్చేసినాయి కాబట్టి పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసిన తర్వాత రాయండి 36/36. 36 1 0, 36 1 0. సో వాల్యూ అంతా 1. దిక్కత్తా ఆన్సర్ అయిపోయింది. ఇది 8 మార్క్స్ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్తా చూడండి. 0 అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్పాము. ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్కి వాల్యూ అంటే 0 అని చెప్పాము. అదే మరి 1 వచ్చినా సరే దానికి ఒక పేరు ఉంటుంది. ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడైనా 1 వచ్చిందంటే దాన్ని షూర్ ఈవెంట్ అంటాం. ఏమంటాము? షూర్ ఈవెంట్. అదేవిధంగా క్వశ్చన్ కొంచెం మార్చి అడగచ్చు. వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ షూర్ ఈవెంట్ అని అడిగాడంటే వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ షూర్ ఈవెంట్ లేదా వాట్ ఈజ్ ది ప్రాబబిలిటీ వాల్యూ ఆఫ్ షూర్ ఈవెంట్ అని అడిగినాడంటే 1 వాల్యూ. క్లియర్? ఇప్పుడు ఇవంతా బిట్ ఆన్సర్స్. ఈ పెద్ద క్వశ్చన్ నుండి 8 మార్క్స్ నుండి 3 బిట్ ఆన్సర్స్ వచ్చాయి 1 మార్క్. ఒకటి వచ్చి ఇది పాసిబుల్ అవుట్కమ్స్ లిస్ట్ రాయమని 1 మార్క్ బిట్గా అడగచ్చు. లేదా ఇంపాసిబుల్ ఈవెంట్ గురించి అడగచ్చు వాల్యూ. మూడోది షూర్ ఈవెంట్ గురించి అడగచ్చు. క్లియర్? ఓకే, నోట్ చేసుకొని ఇంకో ప్రాబ్లం కూడా ఇస్తాను. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ప్రాక్టీస్ ప్రాబ్లము కూడా ఇదే. ఇది కూడా 8 మార్క్స్. ఇందులో హాఫ్ ప్రాబ్లం నేను చెప్తా, హాఫ్ మీరు చేయండి. ఈజీగానే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు లాగే. బట్ అక్కడికి ఇక్కడికి తేడా ఏమంటే అక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఇక్కడ టేబులర్ ఫామ్ ఇచ్చాడు. సో ఇంతకుముందు క్వశ్చన్లో ఏం చెప్పాము? సమ్ ఆఫ్ 2 డిజిట్స్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆన్ డైస్. ఫస్ట్ 1 8, సెకండ్ 1 13, థర్డ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. అయితే ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ చెప్పేసాడు చూడు. ఈవెంట్ ఏమి? సమ్ ఆన్ 2 డిజిట్స్. సమ్ ఆన్ 2 డిజిట్స్, 2 డైస్. సారీ 2 డిజిట్స్ అనే వస్తుంది. సారీ అది 2 డైస్. సమ్ ఆఫ్ 2 డైస్. 2 డైస్ పైన ఉండే సమ్ చేస్తే 2 వస్తే ప్రాబబిలిటీ 3 రావాలి, 4 రావాలి, 5 అలా ప్రతి దానికి చెక్ చేయాలి అని మీన్. ఓకేనా? అక్కడ అన్నిటికీ అడగల, కొన్నిటికి సెలెక్టెడ్గా ఇదిగోండి ఇక్కడ 8 అడిగిందా, ఈ 8ని అక్కడ అడిగారు. సో గుర్తుందా దీని వాల్యూ? 8కి ప్రాబబిలిటీ 5/36 వచ్చింది. 5/36 అదే ఇక్కడ కూడా వస్తుంది. 8కి మాత్రం నేను చెప్పేది, మిగిలిన వాటికి కాదు. మిగిలిన వాటికి మారిపోద్ది. సరే, దీనికి ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ దీనికి ఈ ఒక్క ప్రాబ్లంకి మాత్రం చేసే ప్రొసీజర్ మారిపోద్ది. అంటే యాజ్ ఇట్ ఈస్ అన్నీ అలాగే ఉంటాయి. అక్కడ స్టెప్స్ అన్నీ ఒక ఆర్డర్లో రాసినాం కదా. టోటల్ ప్రాబబిలిటీ అవుట్కమ్స్, తర్వాత వాడు ఇచ్చే ఈవెంట్, దాని తర్వాత గురించి ఇన్ఫర్మేషను రాసేవాళ్ళం. అంటే ఈవెంట్ గురించి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత
ఫేవబుల్ అవుట్కమ్స్ లిస్ట్ మొత్తం రాసేవాళ్ళం. తర్వాత నెంబర్ ఆఫ్ ఫేవబుల్ అవుట్కమ్స్ రాసేవాళ్ళం. తర్వాత P/E రాసేవాళ్ళం. ఇక్కడ కూడా ఆ రాసిందంతా టేబుల్ ఫామ్లోకి మారుతుంది, అంతే ఇంకేం. ఎలా అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చినది రాసుకుంటాం, గివెన్ దట్ అని పెట్టి వాడు ఇచ్చింది ఏమి, 2 dice ఆర్ రోల్డ్ సైమల్టేనియస్లీ. సో ఇంతకు ముందు లాగే అనమాట, సైమల్టేనియస్లీ. దెన్ ది పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ అని పెట్టి ఖచ్చితంగా 36 రాయాలి. ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదు కదా మేము ఎందుకు రాయాలి అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే రాయాలి, ఎందుకంటే ఆ 36 గురించి ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఈ టేబుల్ చేయగలుగుతాం. ప్లస్ ఇది 8 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి అది ఖచ్చితంగా అది ఉండాలి. చూడండి రాస్తాం. ఏమది, సేమ్ 1,1, 1,2, 1,3, 1,4, 1,5, సో 1,6 వరకు ఇది కంపల్సరీ రాసుకోవాలి. నేను రాయకుండా వదిలేయచ్చు, కాకపోతే మీరు ఎక్కడ రాయకుండా వదిలేస్తారని నేను కూడా అన్నీ రాస్తాను. త్రీతో ఇది ఒక ఆర్డర్లో ఈ విధంగా రాసి ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీరు తప్పుపోకుండా వస్తుందన్నమాట. అందుకే నేను కూడా ఎప్పుడు ఈ ఆర్డర్లోనే రాస్తాను, ఇలాగే రాస్తాను. ఎందుకంటే వేరే విధంగా రాసినామా మీకు పొరపాటుగా అది అలవాటు అయిందా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకోసం కొంచెం జాగ్రత్తగా రాయాలి. 4,6 మిస్ అయిందా, ఇక్కడ 5 మిస్ అయింది చూడండి. అలాంటివి ఏదన్నా ఉంటే కూడా వెంటనే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఇలా రాసామంటే. 5,3, 5,4, 5,5, 5,6. నెక్స్ట్ 6,1, 6,2, 6,3, 6,4, 6,5, 6,6 రాసేసిన తర్వాత ఏం రాద్దాం, ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్. ఎందుకు, ఒక డైని వేసాము 2 times వేసాం, లేదా 2 డైస్ని 1 time వేసాం. ఓకేనా, ఒక డై గురించి అది 2 times వేసామా 2 డైస్ వేసామా అని చెప్పడానికే పవర్. దీని వాల్యూ 36. ఇక్కడ కూడా ఉండేవి 36. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, ఫస్ట్ ఈవెంట్ గురించి కదా రాస్తాము దీని తర్వాత, కాబట్టి ఇది ఈవెంట్. సో ఈ రాసిన సెంటెన్స్ అంతా రాయండి. నాకు ప్లేస్ సరిపోదు కాబట్టి నేను ఇలా రాస్తాను. ఈవెంట్ తర్వాత ఏం రాస్తాము, ఫేవబుల్ అవుట్కమ్స్ లిస్ట్ రాస్తాం కదా, అది రాస్తాం. ది ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ లిస్ట్ రాస్తాం. తర్వాత ఏం రాస్తాము, నెంబర్ ఆఫ్ ఫేవబుల్ అవుట్కమ్స్ కదా రాస్తాం, అదే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. తర్వాత ఏం రాస్తాం, P/E రాస్తాం. P/E ఫార్ములా రాయండి. ఏమి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఇలా టేబులర్ ఫామ్లోకి మార్చుకుంది. ఇక్కడ మనకి ఇన్ని రాయాలి, ఇన్ని రాసేటప్పుడు లిస్ట్ రాసామనుకోండి, ఇంతకుముందు చేసినట్లే స్టెప్స్ అంతా రాసుకుంటా పోయినామంటే 2-3 pages వచ్చేస్తాయి. సో ఇది ఈ సెంటెన్స్ ప్రతి దానికి రాయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ఉండయినా 1 2 3 4 5 6 7 8 9 10 11 times రాయాలి. మామూలుగా ఒక ఫార్ములాని వాడు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు రాయండి అని చెప్పిన, ఇక్కడ 11 గురించి అడిగాడు, సో 11 times రాస్తామా, ఇది 11 times, ఇది 11, ఇది 11, ఇది 11 అలా రాసేదానికన్నా ఎట్లా వాళ్ళు టేబులర్ ఫామ్ ఇచ్చాడు, మనం కూడా టేబులర్ ఫామ్గా మార్చుకుందాం అన్న ఉద్దేశంతో మార్చుకుందాం. సరేనా.
ఇంకా చూడండి ఈవెంట్ ఫస్ట్ది 2 3 4 5 6 7 8 9 10 11 12. సో నేను కొన్ని చెప్తాను, రిమైనింగ్ మీరు రాయండి. చూడండి ఫ్యాబుల్ 2 సమ్ కావాలంటే ఏవేవి సమ్ చేస్తే 2 వస్తుంది? 1,1. సో దాన్ని రివర్స్ చేసినా అదే, ఇంకా లేదు పాసిబిలిటీ, కాబట్టి అది ఒకటే. సో నెంబర్ ఆఫ్ ఇవన్నీ వచ్చాయి, 1 వచ్చాయి కాబట్టి 1/36. నెక్స్ట్ ఇది చూడండి, సమ్ చేయాలి 3 రావాలి. 3 రావాలంటే మనకి పాసిబిలిటీస్ 1 3 సమ్ చేస్తే 1 3 కాదు 1 2 సమ్ చేస్తే 3 వచ్చింది. క్లియర్? సో దాన్ని రివర్స్ చేస్తాం, 2 1 సమ్ చేస్తే కూడా 3. సో ఇంకేదన్నా ఉందా సార్? 0 3 సమ్ చేయొచ్చు కదా సార్ అని చాలామంది అడుగుతాడు. 0,3 కానీ ఇక్కడ ఉంది ఆ లిస్ట్ 0,3. అసలు 0 పడుతుందా డైలో? ఛాన్స్ లేదు కదా, కాబట్టి దాన్ని టచ్ చేయకూడదు. సో ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. 2/36 ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. సో 2 1s are 2 18s అంటే ప్రాబిలిటీ ఎంత? 1/18. నెక్స్ట్ 4 ఎప్పుడు వస్తుంది చూడండి, నేను 1 నుంచే స్టార్ట్ చేస్తా ఉంటా, ప్రతి ఒక్కటి 1 నుంచే స్టార్ట్ చేయండి. 1,3. నెక్స్ట్ 3,1 రివర్స్ అనమాట, వెంటనే రివర్స్ది రాసేస్తాడు. తర్వాత ఏమి 1 అయిపోయింది 2తో, 2,2 సమ్ చేస్తే 4, దాన్ని రివర్స్ చేసిన అదే. 2 తర్వాత వచ్చేది ఏమి 3 ఇక్కడ ఉంది కదా, ఇంక రాయాల్సిన పని. సో ఎంత? 3 వచ్చినాయి 3. సో 3/36. 3 టేబుల్లో క్యాన్సిల్, 3 1s are 3 2s ఎంత? 1/2. నెక్స్ట్ 5, 1 నుంచి స్టార్ట్ చేస్తా, 1,4. సో వెంటనే రివర్స్ 4,1. 1 అయిపోయింది. నెక్స్ట్ 2తో వెళ్దాం, 2,3 రివర్స్ చేస్తే 3,2. సో 2 తర్వాత 2 అయిపోయింది. నెక్స్ట్ ఏమి 3 గురించి ఆల్రెడీ రాసేసా, ఇంకా వెళ్ళకూడదు. ఎన్ని వచ్చాయి? 4 వచ్చినాయి. సో 4/36. 4 టేబుల్, 4 1s are 4 9s 1/9. నెక్స్ట్ ఇది చూడండి 6th, ఫస్ట్ది 1,5 వెంటనే రివర్స్ 6,1 6,1 కాదు 5,1. ఓకేనా? అందుకే వెంటనే రాసామంటే తప్పుపోకుండా ఉంటుంది. వెంటనే తప్పుపోయినా మనం వెంటనే ఐడెంటిఫై చేస్తాం. 1 అయిపోయింది. నెక్స్ట్ ఏమి 2 అంటే 2,4 6 అవుతుంది, అంటే 4,2. నెక్స్ట్ ఇంకోటి ఏమి 2 అయిపోయింది. నెక్స్ట్ 3,3 రివర్స్ చేసిన 3,3. సో రాయాల్సిన పనిలా. 3 తర్వాత వచ్చేది 4 ఇక్కడ ఉంది, ఇంకా టచ్ చేయకూడదు. సో చూడండి 5. సో 5,36. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 వచ్చాయి. సో అలా వస్తుంది. వెంటనే వచ్చేవాళ్ళు సార్ ఇక్కడికి వచ్చే కాడికి పెరుగుద్ది అనుకునేస్తారు. అలా అనుకోకండి, రాయండి. ఇది ఒక టైంలో ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి 2 అనేది వాడే ఇచ్చాడు, ఎంత? 1/36. మళ్ళీ 12కి కూడా వాడే ఇచ్చాడు 1/36. 12కి అంటే 6,6 వస్తుంది, ఇది 1. సో 1/36 అంటే చూడండి ఫస్ట్లో వచ్చింది లాస్ట్లో వచ్చింది, ఇవి కూడా అంతే. ఓకేనా? కాకపోతే నేను ఆన్సర్ చెప్తే ఈ లిస్ట్ మొత్తం మీరు రాయండి. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఆన్సరు 1 వచ్చింది కాబట్టి 1, 2కి ఇక్కడ అంటే ఇది 1/18, ఇది 1/18 వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రాలేదంటే మీరు ఏదో తప్పు చేశారు. దానిపైన ఏమొస్తుంది? 1/12 వస్తుంది. రాలేదంటే ఇంకా మిస్టేక్. ఆ మార్ వస్తుంది మీకు వాల్యూస్. సరేనా? సరే, ఇది మొత్తం నేనే చేస్తే మీకు ప్రాక్టీస్కి ఉండాలి కదా, అందువల్ల చాలు. సో నేను ఒక 5 చేసా, మీకు ఒక 5 ఇచ్చిన ప్రాక్టీస్కి. ఓకే, ఈరోజే ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు క్లియర్గా వస్తుంది. సో ఇది కూడా 8 మార్క్స్ ప్రాబ్లం. ఓకే, నోట్ చేసుకొని నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 69 అంటే ఇంకా 31 డేస్ మాత్రమే ఉంది మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అంటే
దాదాపు 1 నెల మాత్రమే, 1 మంత్ మాత్రమే ఉంది మీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. అందువల్ల ఇంకా ప్రిపరేషన్ ఇంకొంచెం ఫాస్ట్ చేయండి. ఒక్క మ్యాథ్స్ ఒకటే కాదు, అన్ని సబ్జెక్ట్స్ చదవండి. ఓకేనా? సరే, ఇంకా దాంతోపాటు ఈ ప్రాబ్లమ్స్ 2 మీకు క్లియర్గా అర్థమైంటే మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్లకు మన ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. దాంతోపాటు వీడియో లింక్ను కూడా పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ.